ఖుషి సినిమాతో డైరెక్టర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఎస్జే సూర్య ప్రస్తుతం యాక్టర్ గా రాణిస్తున్నారు. తన విలక్షణమైన డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో సూర్య తన సత్తా చాటుతున్నారు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సూర్య. ఆయన కీలక పాత్ర పోషించిన లేటెస్ట్ మూవీ వీరధీరసుర పార్ట్ 2. ఈ సినిమాలో చియాన్ విక్రమ్, దుషారా విజయన్ హీరోయిన్లుగా నటించగా పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో సూర్య కనిపించనున్నారు. ఇక మార్చి 27న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. తెలుగు ప్రమోషన్స్ లో భాగంగా తాజాగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించగా ఈ సందర్భంగా ఎస్జే సూర్య కీలక వ్యాఖ్యలు చేశారు. నటుడిగా వరుస సినిమాలు చేస్తుండటంతో మళ్లీ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారని జర్నలిస్టులు ప్రశ్నించగా ఫ్యూచర్ లో తప్పకుండా దర్శకత్వం వహిస్తానని ఎస్జే సూర్య క్లారిటీ ఇచ్చారు. ఇక స్టోరీ రాయడానికి 6 నెలల సమయం పడుతుందని, అంత టైం బ్రేక్ తీసుకోవడం ఇష్టం లేదని అన్నారు. యాక్టర్ కావాలనే ఉద్దేశ్యంతోనే దర్శకుడిగా తొలి అడుగులు వేశానని, ఇప్పుడు నచ్చిన రంగంలో రాణిస్తున్నానని ఎస్జే సూర్య చెప్పారు. డైరెక్షన్ అంత ఈజీ కాదని, ఎన్నో ఛాలెంజెస్ ఉంటాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఒక ఎక్స్పీరియన్స్ ను పంచుకున్నారు సూర్య మాట్లాడుతూ, ఖుషి మంచి సినిమా అని, సూపర్ హిట్ మూవీ అని ఇప్పుడు మీరంతా చెబుతున్నారు. కానీ తమిళ వెర్షన్ ఫస్ట్ కాపీని చెన్నైలో ఉదయం థియేటర్లో చూస్తున్నప్పుడు ఇండస్ట్రీ మొత్తం అక్కడే ఉంది. ఏదో శ్మశానంలో ఉన్నట్లు అందరూ ఎలాంటి స్పందన లేకుండా కూర్చొని చూశారు. ఒక్క నవ్వు కూడా లేదు. అదే కంటిన్యూ అయ్యుంటే ఇప్పుడు ఎస్జే సూర్య అనేవాడు ఉండేవాడు కాదు. నిజానికి కొంచెం పిచ్చి నాకు. అప్పుడే సూసైడ్ చేసుకుని చచ్చిపోయేవాడిని అని సూర్య నవ్వుతూ చెప్పుకొచ్చారు. నేను మంచి సినిమాలతో వస్తున్నాను. మీరు మంచి సపోర్ట్ ఇస్తున్నారు. వీరధీరసుర టీజర్ ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. సౌత్ లో ఏ జానర్ సినిమా అయినా కంటెంట్ మంచిగా ఉంటే జనాలు ఆదరిస్తున్నారు. రంగస్థలం మాదిరిగా రా అండ్ రస్టిక్ గా ఉండే రూటెడ్ మూవీ ఇది. డైరెక్టర్ అరుణ్ చాలా కొత్తగా ఈ సినిమాను తీశారు. ఆయన చాలా మంచి మనిషి, టాలెంట్ ఉన్న వ్యక్తి. జెన్యూన్ గా పని మీద ఎంత ప్రేమ పెట్టి సినిమా చేస్తారనేది మన మాటల్లో చెప్పలేం. నేను తెలుగులో స్పైడర్ సినిమా చేశాను. కొన్ని డబ్బింగ్ చిత్రాలతో పలకరించాను. అన్నింటిలో నాని, వివేక్ ఆత్రేయతో చేసిన సరిపోదా శనివారం సినిమాతో నాకు తెలుగులో మంచి గుర్తింపు వచ్చింది అని ఎస్జే సూర్య పేర్కొన్నారు. ఖుషి సినిమాకి డైరెక్టర్ గా ఎంత మంచి స్థాయి వచ్చిందో, మళ్లీ నటుడిగా సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం లభించిందన్నారు. ఇప్పుడు వీరధీరసుర సినిమాలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్ లో దర్శకుడు నా నుంచి నటనను రాబట్టారు. ఇందులో 16 నిమిషాలు లెంత్ సింగిల్ షాట్ ఉంది. 10 రోజులు రిహార్సల్స్ చేసిన ఆ సీన్ ఎన్ని టేకులు చేసినా సరిగ్గా రాలేదని దర్శకుడు బాధపడుతూ ఏడ్చేశాడు. చివరకు సింగిల్ షాట్ లో ఫినిష్ చేసేశాం. అప్పుడు సరిగ్గా వచ్చిందని మళ్లీ ఏడ్చాడు. డైరెక్టర్ గురించి చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలు అని సూర్య చెప్పుకొచ్చారు.